హాయ్ హలో వెల్కమ్ టు ఏఐ ట్రెండింగ్. ఏఐతో ప్రపంచంలో జరిగిన మార్పు గురించి ఈరోజు తెలుసుకుందాం. ఏఐ ప్రాధాన్యం రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో పిల్లల ప్రపంచం తీవ్ర ప్రభావానికి లోనవుతుందని దీన్ని దృష్టిలో ఉంచుకొని తల్లిదండ్రులు బిడ్డల పెంపకంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది అత్యంత ముఖ్యమైన అంశమైంది. 2025 నుంచి 2039 మధ్య జన్మించే పిల్లలు బీటా తరం కిందకు వస్తారు. మొన్న జనవరి 1వ తేదీ అర్ధరాత్రి 12:03 మిజోరంలోని ఐజ్వాల్ ఆసుపత్రిలో జన్మించిన అబ్బాయిని భారతదేశంలో మొదటి తరానికి చెందే తొలి బీటా చిన్నారిగా గుర్తించారు. అసలు ఆల్ఫా బీటా అంటూ ఈ వర్గీకరణ అంతా ఏమిటి అనుకుంటున్నారా? పిల్లలు ఏ తరంలో జన్మించారు అన్న అంశం వల్ల సామాజిక వ్యవహార శైలిని నిర్దేశిస్తుంది. బీటా తరంలో పుట్టిన పిల్లలు ఆల్ఫా తరం కంటే చురుగ్గా, తెలివిగా, టెక్ సావిగా ఉంటారు. ఉదాహరణకి వీల్స్ ఆన్ ద బాస్ ఆట ఆడాలంటే అలెక్సాను పిలుస్తారు. లెక్కల్లో హెచ్చివేతలు అంటే మల్టిప్లికేషన్ వంటివి తెలియకపోతే బ్లాక్ బ్యాక్స్ను ఆశ్రయిస్తారు. ఈ పరిస్థితుల్లో పిల్లల పెంపకంలో తల్లిదండ్రులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ముందుగా మార్కెట్లోకి కొత్తగా వస్తున్న యాప్స్, ప్లాట్ఫారమ్స్ గురించి తెలుసుకోవాలి. ట్రెండ్స్ను అనుసరించాలి. అప్పుడు పిల్లలకు ఏవి ఉపయోగపడతాయి, ఏవి ఉపయోగపడవు అనేది తెలుసుకోగలుగుతారు. పిల్లలు ఎక్కువ టెక్నాలజీ మధ్య ఉంటారు కనుక సైబర్ మోసాల బారిన పడే ప్రమాదం ఉంది. దేశంలో పెరుగుతున్న ఐటీ నిపుణుల అవసరం, నైపుణ్యం గల యువత కోసం కంపెనీలు ప్రయత్నాలు పెరుగుతున్న క్యాంపస్ నియామకాలు, ఏఏ సంబంధిత నైపుణ్యానికి ప్రాధాన్యత. వచ్చే ఏడాది క్యాంపస్ నియామకాలు 20% పెరిగే ఛాన్స్. బీటెక్ విద్యార్థుల్లో చిగురిస్తున్న ఆశలు. సాధారణ సాఫ్ట్వేర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ప్రధాన దేశాల్లో నిపుణుల సంఖ్య, టెక్నాలజీలో సరికొత్త ఆవిష్కరణలకున్న ప్రాధాన్యత దృష్ట్యా తెలంగాణ సహా దేశవ్యాప్తంగా ఐటీ నిపుణుల అవసరం పెరుగుతుంది. దీంతో పలు సంస్థలు నైపుణ్యం గల యువత కోసం అన్వేషిస్తున్నాయి. ఇందులో భాగంగా క్యాంపస్ నియామకాల కోసం కాలేజీల బాట పడుతున్నాయి. మారిన సాంకేతికత అవసరాలకు సరిపోయే నైపుణ్యం ఉన్నవారికే కంపెనీలు ప్రాధాన్యమిస్తున్నాయి. ప్రస్తుతం జీసీసీలో ఉపాధి పొందుతున్న వారి సంఖ్య 19 లక్షలు కాగా 2030 నాటికి ఇది 28 లక్షలకు చేరుతుందని అంచనా. స్కిల్ ఇండియా రిపోర్ట్ ప్రకారం 2026 నాటికి దేశంలో 10 లక్షల మందికి పైగా ఏఐ నిపుణులు అవసరం ఏర్పడుతుంది. 2023 ఆగస్టు లెక్కల ప్రకారం దేశంలో 4.16 లక్షల మందిని ఏఐ నిపుణులు మాత్రమే ఉన్నారు. అంటే 2026 నాటికి సుమారు మరో 6 లక్షల మంది అవసరం కానున్నారు. ఈ నేపథ్యంలోనే అనవసర ఆందోళనలు పక్కన పెట్టి ఏఐని ఆహ్వానించాలని ఐటీ దిగ్గజ సంస్థకు చెందిన జాకర్ తెలిపారు. ఇవన్నీ గమనంలో ఉంచుకునే విద్యా సంస్థలు ఏఐ, డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్ లాంటి కోర్సుల్లో ప్రవేశాలు పెంచుకుంటున్నాయి. ఏఐ, డేటా సైన్స్ రంగంలోని పట్టభద్రులకు క్యాంపస్ నియామకాల్లో సాంప్రదాయ ఐటీ రంగాల నిపుణుల కన్నా 30% ఎక్కువ వేతనాలు లభిస్తున్నాయి. జీసీసీలో అత్యధిక డిమాండ్ కలిగిన టెక్నాలజీలో నైపుణ్యం ఉన్నవారికి మంచి ప్యాకేజీలు ఇస్తున్నారు. క్యాంపస్ నియామకాల్లో ఏఐ ఇంజనీరింగ్, జనరేటివ్ ఏఐ, డేటా ఫ్యాబ్రిక్స్, డిస్ట్రిబ్యూషన్ ఎంటర్ ప్రైజెస్, క్లౌడ్ నేటివ్ ప్లాట్ఫామ్స్, అటానమస్ సిస్టమ్స్, డెసిషన్ ఇంటెలిజెన్స్, హైపర్ ఆటోమేషన్, సైబర్ సెక్యూరిటీ, మెష్ నైపుణ్యం ఉన్నవారికి ప్రాధాన్యత ఇస్తున్నారు. సైబర్ సెక్యూరిటీలో ప్రారంభ వేతనం సగటున ఏడాదికి 9.57 లక్షలుగా ఉంది. ఏఐ నైపుణ్యానికి కంపెనీల ప్రాధాన్యం 2 ఏళ్లుగా JNTUHలో ప్రాంగణ నియామకాలు పెరుగుతున్నాయి. భారతీయ ఇంటర్నెట్ వినియోగదారుల్లో పెరిగిన ఏఐ వాడకం. అత్యధికంగా చాట్ జీపీటీ వాడుతున్న వారు 28% మంది, 90% టెక్స్ట్ మోడ్లో, 10% వాయిస్ కమాండ్లో, లోకల్ సర్కిల్స్లో. సర్వేలో ఆసక్తికర అంశాలు వెల్లడి. దేశంలో ఇంటర్నెట్ వినియోగం పెరిగిన తర్వాత వినియోగదారుల అభిరుచులు వేగంగా మారుతున్నాయి. క్షణంలోనే అనేక రకాల పనులు చేసి పెట్టే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్ల వాడకం కూడా వేగంగా పెరుగుతుంది. భారతీయ ఇంటర్నెట్ యూజర్లో ప్రతి ఇద్దరిలో ఒకరు ఏదో ఒక ఏఐ ప్లాట్ఫామ్ను వాడుతున్నట్టు లోకల్ సర్కిల్స్ సంస్థ ఇటీవల నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. ప్రస్తుతం కొత్త ఏఐ ప్లాట్ఫామ్స్ వినియోగదారులకు అందుబాటులోకి వస్తూనే ఉన్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో భారత టెక్కీలదే పైచేయి. ఈ సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో నంబర్ 1 స్థానం. పని పద్ధతుల్లోకి ఏఐని ప్రవేశపెట్టడం ద్వారా కెరీర్ జూమ్. 2025 గ్లోబల్ వర్క్ ప్లస్ స్కిల్స్ స్టడీలో ఆసక్తికర అంశాలు. టెక్నాలజీని సృష్టించడంలో కాస్త వెనుకబడి ఉండొచ్చు, కానీ టెక్నాలజీని అందిపుచ్చుకొని దాన్ని శిఖర స్థాయికి తీసుకెళ్లడంలో భారతీయ నిపుణులకు ఎవరు సాటిరారు. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగంలో జాతీయ టెక్కీలతో అగ్రరాజ్య నిపుణులు కూడా పోటీ పడలేరని ఇప్పటికే నిరూపణైంది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారిన కృత్రిమ మేధలో కూడా భారతీయ నిపుణులదే అగ్రస్థానమని తాజా సర్వేలో తేలింది.
ఏఐ మెలకువలను అందిపుచ్చుకోవడంలో 96%తో ప్రపంచంలో భారతీయులు మొదటి స్థానంలో ఉన్నారు. 84%తో ద్వితీయ స్థానంలో ఇంగ్లాండ్, 81%తో తృతీయ స్థానంలో అమెరికా నిలిచాయి. ఏఐ ద్వారా భిన్నమైన రంగాల్లో పరిశ్రమల స్థాపనకు అవకాశం లభిస్తుందని 94% మంది భారతీయులు భావిస్తున్నారు. ఏఐకి అనుగుణంగా పని విధానాన్ని మలుచుకున్నందువల్ల ఉత్పాదక పెరిగిందని 90% మంది భారతీయ నిపుణులు తెలిపారు. ఏఐ నైపుణ్యాలు దీర్ఘకాలిక కెరీర్కు ప్రాధాన్యత కోల్పోకుండా ఉద్యోగాలు వృత్తుల్లో కొనసాగింపునకు దోహదపడుతుందని 94% మన టెక్కీలు భావిస్తున్నారు. కెరీర్లో ఉత్తమ ప్రదర్శన కనబరచడానికి ఏఐ జనరేటివ్ ఏఐ కీలకమని 90% భారత వృత్తి నిపుణులు విశ్వసిస్తున్నారు. డీప్సీక్ R1 అనే ఓపెన్ సోర్స్ ఏఐ మోడల్ను డీప్సీక్ అనే చైనా స్టార్టప్ సంస్థ ఇటీవల విడుదల చేసింది. అది వచ్చి రాగానే ఏఐ మార్కెట్లో సంచలనాత్మకమైన పరిణామాలను సృష్టించింది. 1.5 సంవత్సరంగా ChatGPT మోడల్ అందరికీ ఉపయోగకరమైన ఏఐ మోడల్గా గుర్తింపు తెచ్చుకుంది. ఓపెన్ ఏఐ సంస్థ దీన్ని తయారు చేయడానికి కొన్ని బిలియన్ డాలర్లను పెట్టుబడిగా పెట్టింది. అయితే డీప్సీక్ R1ను కేవలం 2 నెలల్లోనే $6 మిలియన్ పెట్టుబడితో చైనా స్టార్టప్ సంస్థ డీప్సీక్ తయారు చేసింది. గూగుల్ జెమిని, బైడు ఎర్నీ, క్యాన్వా వంటి సంస్థలు డీప్సీక్ కంటే ముందుగానే మార్కెట్లోకి వచ్చిన చాట్జీపీటీకి పోటీ ఇవ్వలేకపోయాయి. చాట్జీపీటీకి డీప్సీక్ సరిసమానంగా పనిచేయడం, ఎలాంటి సబ్స్క్రిప్షన్ లేకుండా ఉచితంగా ఓపెన్ సోర్స్లో ఫైన్ ట్యూన్ చేసుకునేలా ఉండడం. ఇతర ఏఐ సెమీ కండక్టర్లను తయారు చేసే కంపెనీల షేర్లు కూడా దాదాపు 15 నుండి 20% పడిపోయాయి. ఈ నేపథ్యంలో డీప్సీక్ ఐపీ అడ్రస్ను తస్కరిస్తుంది అనే వదంతి వినిపిస్తుంది. అలాగే డీప్సీక్ పై భారీ సైబర్ దాడి జరగడం వలన వ్యక్తిగత వివరాలు లీక్ ముప్పు ఉండటం, డీప్సీక్ మోడల్లో చైనీస్ సెన్సార్షిప్ ఉండటం, అలాగే కొన్ని ప్రాంతాలకు చైనా అనుకూలంగా ఉండే సమాధానం ఇవ్వడం ఈ మోడల్పై అనుమానాలు కలిగిస్తున్నాయి. డీప్సీక్ రావడం ఒక విధంగా మంచిదే అని టెక్ సంస్థలు చెబుతున్నాయి. ఇలా తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం ఇవ్వగలిగే మోడల్స్ను తయారు చేయడానికి మార్కెట్లో అనువైన కాంపిటీషన్ రాబోతుందని, దీనివల్ల వినియోగదారులు అతి తక్కువ ధరలకే ఏఐ సర్వీసులు పొందవచ్చని చెబుతున్నారు.